కళ్ళు పాప కరువైన బ్రతుకేందుకో లాగులు, బస్టులు, క్లోజప్లు, ప్రొఫైల్, రకరకాల భంగిమలలో దిగితేలే ఫోటోలు. ఇతర వాడలా నడ్డి మీద కొట్టవలెనా? శివలింగం సార్, చెడిపోయిన దాన్ని చేసుకునే కంటే పడిపోయే దాని కోసం ట్రై చేయటం బెటర్ అయ్యా. ఎక్కడుంది సార్? అయ్యా అయ్యా అయ్యా, ఏమిటయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి మారిపోయాడా? ప్రతిపక్ష నాయకుడు బ్రాందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాడు. ప్రారంభించేశాడా? ప్రారంభించబోతున్నాడా? ఏమోనండి, పరిస్థితి నివురుగా నిప్పులే ఉందండి. అయితే 2 స్టేట్మెంట్ రాసుకోండి. అయ్యా అర్థమైందండి. అటు అయితే ఇటు, ఇటు అయితే అటు. పేపర్ మందే కదా. చెప్పండి. కూర్చో. 2 రూపాయలకే కిలో బియ్యం ఇమ్మంటాడు, జనతా వస్త్రాలు పంచమంటాడు, పక్కా ఇళ్లు కట్టించమంటాడు, సారా బ్రాండీలు మాత్రం వద్దంటాడు. ఎక్కడి నుంచి వస్తాయి సొమ్ము? మా జేబులోంచి తీసేమంటాడా? ఈయనేం పెద్ద మడిసి, ఈయనేం ప్రజానాయకుడు అని రాసేయి. ఒకవేళ ప్రభుత్వ బొక్కసానికి బొక్క పడకూడదని బ్రాంతియే కావాలనంటే? మహాత్ముడు పుట్టిన దేశంలో మందు కొట్టమంటాడా? ఈయనేం పెద్ద మడిసి, ఈయనేం ప్రజానాయకుడు అని రాసేయి. అబ్బా నాన్న, ఈయనేది ఒప్పుకోడా? ఒప్పుకోండి. కోటిలింగం అయ్యా అయ్యా అయ్యా, ఆ బాపినీడికి మనం హార్ట్ అటాక్ ఇద్దామని వెళితే వాడెవడయ్యా మనకంటే ముందు స్ట్రోక్ ఇచ్చాడు? బాపిరెడ్డి గారు, బాపిరెడ్డి గారు, అంకుల్, మా నాన్న. హైపర్ టెన్షన్ ఉన్నదేగా, కానీ నిన్ను చూస్తే జరిగిందంతా గుర్తొచ్చి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. నీ పర్సనల్ విషయాల్లో తలదూర్చకూడదనుకో. అయినా మీ ఫ్యామిలీ డాక్టర్గా అడుగుతున్నాను, అతను నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? పంతాలకి పోకుండా నువ్వు వెళ్ళి అతను ఒకసారి కలుసుకో. గుడ్ లక్. తీసుకురా. నేనే ఆటైనా సగం వరకే ఆడతాను. నువ్వు ఏ ఆటైనా సగం వరకే ఆడతావా? ఫస్ట్ ఇన్నింగ్స్ వరకే ఆడతాను. నువ్వు భలే తమాషాగా మాట్లాడతావే. ఆ మాటలకేగా నువ్వు పడిపోయావు. మనిద్దరం ప్రేమించుకున్నావు. నేను ప్రేమించలేదు. ప్రేయసి ప్రియులన్నాక కొన్ని సర్దుబాట్లు ఉండాలి. నీ మీద నాకు కోపం వచ్చిందనుకో, నేను మర్చిపోతాను. అలాగే నా మీద నీ కోపం వచ్చిందనుకో, నేను మర్చిపోను. అంటే నన్ను మోసం చేసావా? 100%. చీట్ చేసావా? 200%. నీకంటే ముందు ఆడవాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళు ఈ గడ్డ మీద చాలా మంది పుట్టారు. కానీ ప్రతి వాళ్ళకి ఒక కారణం ఉంది. దుష్యంతుడు శకుంతల్ని అనుభవించి వదిలేస్తే అది మునిశాపం అన్నారు. హరిశ్చంద్రుడు భార్యని అమ్మితే ఆడిన మాటకు నిలబడ్డం కోసం చేసిన త్యాగం అన్నారు. కానీ మరి నీకు? నాకు కారణం ఉంది. నిన్ను చూసి విజిలేసిన వాడి పళ్ళు రాలగొట్టాడు మీ నాన్న. నీకు కన్ను కొట్టిన వాడి కన్ను తీసేశాడు మీ నాన్న. నేను నీ శీలాన్ని దోచుకుంటే కనీసం నా కాలన పట్టుకోలేకపోయాడే. అన్నం పెట్టు. నిన్నే అడుగుతున్నాను, అన్నం పెట్టు. ఇప్పుడు నేను విన్నది నిజమైతే ఈ చేత్తో నీకు అన్నం కాదరా, విషం పెట్టాలరా. పెద్దమ్మాని చెయ్యెత్తి ఆగిపోయావేరా దద్దమ్మ. కొట్టు. ఒక ఆడదాని శీలాన్ని పాడు చేసి నువ్వు చరిత్ర హీరుడవయ్యావురా. నీ చేత దెబ్బతిని నేను చరిత్రలో మిగిలిపోతాను. ఆ నేరం కంటే ఈ నేరం పెద్దది కాదురా. కొట్టు, కొట్టరా, కొట్టు.
బాటిల్ ఫినిష్ అయ్యే లోపల వాడు ఫినిష్ అవ్వాలి. ఈ బాటిల్ ఖాళీ, వాడు ఖాళీ, ఎదురొస్తే నువ్వు ఖాళీ. ఓ అప్ప కొడక ఓ చెల్లి కొడక నా కూతురు మీరు జైలుకి వెళ్ళినాక వచ్చారు చూపించి ఎంత సంపాదించావేంటి? 5 రూపాయలు అదురా 500. 500 బాబు ధర్మం చేయండి. ధర్మం చేయండి బాబు. బాబు 3 రోజుల నుంచి కూడలేదు బాబు. ధర్మం చేయండి బాబు. ధర్మం చేయండి బాబు. బాబు బాబు ఐస్ క్రీమ్ నీకు ధర్మం చేసి పొల్ల నేను చిక్కోనా? ఐస్ క్రీమ్ కాదయ్యా, చేతిలో ఉన్న ₹1 ₹1. ఈ ₹1 ఏమొస్తుందిరా? ఐస్ క్రీమా రాదు, రాదు. ఇడ్లీ సాంబారా రాదు, రాదు. వడ అసలే రాదు. మరి ఎందుకురా ఈ ₹1? 3 రోజుల నుంచి కూడలేదు. మరి అంత దగ్గర చూసుకుంటాను బాబు. నమస్కారం రాజు గారు. బాణం సార్ ఇవ్వండి, కొంతమందిని లేపేయాలి. ఎంతసేపు నిలబడతారు సార్? వెళ్ళి పడుకోండి, దేశం గురించి నేను చూసుకుంటాను. ఇదేమో ఎవరదు బాబు? ఇక్కడ ఎవరు లేరండి? దేశానికి సేవ చేసేవాళ్ళు తక్కువై దిమ్మలు ఎక్కువైపోయాయి, అందుకే ఇది ఖాళీగా ఉంది. మనం ఎక్కచ్చు. ఈ కొత్త విగ్రహం ఎవరిదా అని విచిత్రంగా చూస్తున్నారా? విశాఖపట్నం పౌరులారా, మహాజనులారా, అయితే రాసుకోండి. ఈ దిమ్మ మీద ఉన్న బొమ్మ పేరు రాతి మనిషి. కింద కూడా రాసుకోండి. కింద రాసుకో. నా కింద ఎవరు తెలియను? భరతమాత. నమస్కారం. హలో నమస్కారం.
మెల్లగా. ఇతను వేణుగోపాల్ మమ్మీ. నమస్కారం. మందుందా? లోపలుంది, రండి. లోపలుందా? అమ్మా కొంచెం మధ్య కలుపు. అలాగే. ఉండండి. వినండి. ఏమిటండి? ఏమైంది? నా మాట నమ్మండి, మేము అలాంటి వాళ్ళం కాదు. నా మాట నమ్మండి ఎస్ఐ గారు. పెళ్లి కావలసిన పిల్ల అది కోర్టుకు ఎక్కితే దాని భవిష్యత్తు పాడైపోతుందండి. మీకు దండం పెడతారు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, నా మాట నమ్మండి, మేము అలాంటి వాళ్ళం కాదండి. ఎందుకక్క కంగారు పడుతున్నావు? కోర్టులో 100 రూపాయలు ఫైన్ కడితే చాలు, తప్పను బయటకు వచ్చేస్తుంది. రేపు అది చేయబోయే బిజినెస్ కి ఎంత పబ్లిసిటీయో తెలుసా? నువ్వు చేసింది ఇదంతా కనిపెట్టావే. భగవంతుడు నీకు ఒక్క కాలే తీసేశాడు. నీ ప్రాణాలు తీసేస్తుంటే ఎంతో మంది అది నాకే. రేపు కారు, బంగ్లా, డబ్బు, వేలు, లక్షలు. ఏం సీతయ్య గారు వ్యభిచారం చేసి మీరు వచ్చారేంటి? రండి, హీరింగ్ అయిపోతుంది. హీరింగ్ ఎవడికి కావాలయ్యా? నేనొచ్చింది బాపినీడికి బీపీ తెచ్చిన ఆ కుర్రాడి కోసం. ఎక్కడ? ఇటు. యువర్ ఆనర్, నిందితురాలు శీలవతి కాదని ఈ ఫోటోలు చూస్తే నీకే అర్థమవుతుంది. నన్ను ఎలాగైనా పడుపు వృత్తిలోకి దించాలని నా మేనమావ దొంగతనంగా తీసిన ఫోటోలు సార్. ఈ జన్మకి పెళ్లి అవుతుందో లేదోనని పెళ్లి చూపుల కోసం కూడా నేను ఫోటోలు దిగలేదు. వాటిని చూసి నన్ను పతితను చేయొద్దు. చెయ్యొద్దా? నిన్ను పతితను చేయొద్దా? నువ్వు కన్యవని కోర్టు నమ్మమంటావా? కుక్కకు పుట్టింది కుక్క పిల్ల, నక్కకు పుట్టింది నక్క పిల్ల. అలాగే వేశ్యకు పుట్టిన నువ్వు. ఆమె వేస్తే కాదు. కాకపోతే ఆ టైంలో నువ్వు అక్కడెందుకున్నావు? నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. దయచేసి ఆ అమ్మాయిని పతితగా మీ రికార్డులో ఎక్కించకండి. వీడు హార్ట్ అటాకే కాదు, హార్ట్ కూడా ఇవ్వగలడు. నా ప్రేమ విషయం చెప్పడానికే ఆ రాత్రి ఆమె ఇంటికి వెళ్ళాను. ఆ ఆనందంలో అనుకోకుండా ఎక్కువ తాగి వెళ్ళాను. మా ఇద్దరి పెళ్లి జరిగితే దుర్గ జోగారావుకి దక్కదు. దక్కకపోతే అతని వ్యాపారం నడవదు. అందుకే దుర్గని పతితగా మార్చాలన్న దురుద్దేశంతో పోలీసుల్ని తప్పుదోవ పట్టించాడు. మమ్మల్ని భార్యాభర్తలుగా ఆశీర్వదించండి.